హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చదువుతున్నారండి అందరూ? చదవాలి, మీరు ఇంకా చదవాలి. ఎలాగన్నా ఇయర్ గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టాలి మనం. సో దానికి నా వంతు కృషిగా రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ నేను రాసి టాపిక్ చేస్తున్నాను కదా. సో మీరు కూడా ఆ టాపిక్స్ అన్నీ చదవండి, ఓకేనండి. ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి అడుగుతున్నారని చెప్పేసి నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇంపార్టెంట్వి లిస్ట్ రాసి ఉంచాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా అండి. అలాగే నేను కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఫ్రమ్ January 1, 2021 నుంచి స్టార్ట్ చేసి ఇంకా డైలీ కాదు కానీ వీక్లీ అంటే ఎవ్రీ వీక్ సండే వచ్చేసరికి ఆ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను నోట్ చేసి పెడతాను. అలాగే పీడిఎఫ్ కూడా చేసి మీకు పెడతాను, ఓకేనా అండి. సో లేట్ చేయకుండా చూసేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. టోటల్ మన ఇండియాలో ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంటే 34 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఓకేనండి. సో అందులో లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఎక్కడున్నదంటే ఢిల్లీలో ఉన్నదన్నమాట. అదే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడుందండి? ఢిల్లీలోనే ఉంది. అది ఈ మధ్యనే వరల్డ్ సెకండ్ సేఫెస్ట్ ఎయిర్పోర్ట్ కింద రికార్డ్ కూడా ఎక్కింది. ఈ మధ్యన అంటున్నాను కదండి, ఈ మధ్యన అంటే October 2020 నుంచి అది వరల్డ్ సెకండ్ సేఫెస్ట్ ఎయిర్పోర్ట్ కింద నేమ్ తెచ్చుకుంది. ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంది. దాని పేరు ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన ఇండియాలో అన్ని స్టేట్స్కి ఎయిర్పోర్ట్ ఉంది, కానీ సిక్కింకి మాత్రం ఎయిర్పోర్ట్ లేదండి. కానీ అది ఈ మధ్యనే అంటే రీసెంట్గా 2018లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఆ స్టేట్కి వచ్చింది, ఓకేనండి. అది ఇండియాలోనే 100th ఎయిర్పోర్ట్ అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో 100th ప్లేస్ దానికి వచ్చింది. అదేంటంటే దాని పేరు ఏంటంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అది ఎక్కడుందంటే ప్యాంగ్యాంగ్లో ఉంది, ఓకేనండి. అప్ టు 2018 వరకు సిక్కింకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు, కానీ ఆఫ్టర్ 2018 నుంచి దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అది 100th ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, ఓకేనండి. నేను 2018 వరకు అని ఎందుకు అంటున్నానంటే ఈ బిట్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేను రాసి పెట్టాను అనమాట, ఓకేనండి. సో స్టేట్ వైజ్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ ఏమున్నాయి అని చూసేద్దాం. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర కదా. మహారాష్ట్రలో ఉన్న ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ చూడండి, ఛత్రపతి శివాజీ అంటున్నాను కదా. ఫస్ట్ ఏముంది? ఛత్రపతి ఉంది. సో ఛత్రపతి మూవీలో హీరో ఎవరండి? రైట్, ప్రభాస్ కదా. ఆ మూవీ అంతా ఎలా తిరుగుతూ ఉంటుంది? వాళ్ళ మమ్మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. సో మమ్మీని ఇంగ్లీష్లో ఏమంటారు? మామ్. సో మామ్ అంటే ముంబై, ఓకేనండి. ఛత్రపతి వాళ్ళ మమ్మీ గురించే కదా ఆ మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది. సో ఛత్రపతి అంటే మనకి ప్రభాస్ గుర్తు రావాలి, ప్రభాస్ సినిమా గుర్తు రావాలి, వాళ్ళ మమ్మీ గుర్తు రావాలి. సో ముంబై. సో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ముంబై కానీ స్టేట్ ఎలా గుర్తుంటుందంటే ముంబై అనేది ఏ స్టేట్ యొక్క క్యాపిటల్? మహారాష్ట్ర యొక్క క్యాపిటల్. అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి పూణే ఎయిర్పోర్ట్. పూణే అనేది ఏ స్టేట్లో ఉందంటే మహారాష్ట్ర. అది ఈజీగానే గుర్తుంటుంది. పూణే ఎయిర్పోర్ట్ పేరే పూణే అనమాట. సో అది ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి నాగ్పూర్లో ఉంది. ఇది ఏ స్టేట్లో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, బాబా సాహెబ్ కదండి. ఫస్ట్ 4 లెటర్స్ ఏంటి? బాబా. సో బాబా అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? సాయిబాబా అండి. రజనీకాంత్ బాబా మూవీ కాదు, సాయిబాబా గుర్తొస్తారు కదా. సో షిరిడి సాయిబాబా టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉందండి? మహారాష్ట్రలో ఉంది కదండి. ఇది అందరికీ తెలిసినటువంటి పేరే. బాబా గుడి మహారాష్ట్రలో ఉందని ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. నేను ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక చూడకపోతే చూడండి, ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు క్యాపిటల్ ఏంటండి? చెన్నై. సో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది
అన్ని ఎయిర్పోర్ట్స్లో కంటే సేఫెస్ట్ అలాగే క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్. ఓకేనండి, మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్. ఇండియాలో ఉన్న స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇది పెట్టాలన్నమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ చెన్నై ఏమన్నాను, తమిళనాడు క్యాపిటల్ చెన్నై కాబట్టి అలా గుర్తుపెట్టుకోమన్నాను. నెక్స్ట్ వచ్చేసి మధురై అన్నాను కదండి. సో మధురై నేను ఫేమస్ టెంపుల్స్ చెప్పేటప్పుడు మధుర మీనాక్షి, కంచి కామాక్షి టెంపుల్స్ ఈ రెండు తమిళనాడులో ఉంటాయి అని చెప్పాను కదండి. సో అదే మధుర. సో మధుర అంటే తమిళనాడు గుర్తు రావాలి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి కోయంబత్తూర్ ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. ఇది కూడా మీకు ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తిరుచిరాపల్లి అనేది తమిళ్ అరవంలాగే ఉంది కదండి ఆ పేరు. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి. తిరుచిరాపల్లి అంటే అది స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అని అడిగితే ఏమని పెట్టాలి మీరు, తిరుచిరాపల్లి పెట్టాలి. అది ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేమో బెంగళూరులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మ్యాక్సిమం చాలామంది కెంపెగౌడ ఎయిర్పోర్ట్ చూసే ఉంటారు. ఎందుకంటే లైక్ మనం ఏదన్నా దూర విదేశాలు వెళ్ళాలంటే అయితే హైదరాబాద్లో ఎక్కుతాం, లేదంటే బెంగళూరులో ఎక్కుతాం కదా. సో అందుకని నేను దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకోవట్లేదు. లేదంటే మీరు ఈజీగా ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కర్ణాటక కదా. సో కర్ణాటక వాళ్ళందరూ కర్ణాటక వాసులు అందరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారంట. అలా గుర్తుపెట్టుకోండి. గొడవ అంటే గౌడ. ఓకేనండి, గౌడ అలా గుర్తుపెట్టుకోండి. అలాగే కర్ణాటక టెంపుల్కి ఫేమస్ కదా. టెంపుల్ అలా రెండు రైమింగ్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అయితే గొడవ మనుషులను గుర్తుపెట్టుకోండి, లేదంటే టెంపుల్స్కి ఫేమస్ కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేరళ స్టేట్ యొక్క క్యాపిటల్ ఏంటండి, తిరువనంతపురం. రైట్, అది ఎలా గుర్తుపెట్టుకోవాలన్నాను, కేరళలో లాస్ట్ 3 లెటర్స్ వచ్చేసి అలా. సో అలా అని స్టార్ట్ అయ్యి మూవీ పేరు ఏంటండి, అల్లు అర్జున్ మూవీ అలా వైకుంఠపురం అన్నాను. సో అలా వైకుంఠపురం అంటున్నాను కదా. సో అలాగే ఉంది. తర్వాత వైకుంఠపురం రావాలి కదా, వైకుంఠపురం. సో వైకుంఠ తీసేస్తే పురం వచ్చింది. సో తిరువనంతపురం. సో రైమింగ్ అలా ఉంది కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి. రైమింగ్ ఇంచుమించు ఒకేలా ఉంది కాబట్టి తిరువనంతపురం అంటే వైకుంఠపురం. సో పురం ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ తిరువనంతపురం, త్రివేంద్రం, తిరువనంతపురం. సో రైమింగ్ కొంచెం ఈక్వల్గా ఉంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాలికట్. ఎన్ఐటి కాలికట్ ఉందండి. ఎంతమందికి తెలుసు ఎన్ఐటి అనేది కాలికట్లో ఉందని? సో అలాగ కాలికట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి కానూరు, కొచ్చిన్. అవి కూడా ఎక్కడున్నాయంటే కేరళలోనే ఉన్నాయి. మీకు కాలికట్ ఎన్ఐటి తెలియకపోతే ఇంకోలా కూడా గుర్తుపెట్టుకొని చూడండి. కేరళలో అలా ఉందని చెప్పాను కదా. సో అలా వైకుంఠపురం కదా. సో అలా వైకుంఠపురం సినిమాలో హీరో ఎవరండి, అల్లు అర్జున్ కదా. సో అల్లు అర్జున్ ఫస్ట్లో ఖాళీగా ఉండేవాడు కదా, ఏ జాబు ఉండేది కాదు తనకి. సో ఖాళీగా ఉండేవాడు అంటే కాలికట్. ఓకేనండి. నెక్స్ట్ అందులో ఫేమస్ అందులో అంటే ఆ సినిమాలో ఫేమస్ సాంగ్స్ వచ్చేసి రామ్లో సాంగ్, ఇంకా సామజ్జివర్గంన సాంగ్ ఉంది కదండి. సామజ్జివర్గంన సాంగ్ స్టార్టింగ్ ఏంటి, నీ కాళ్ళని పట్టుకు అని ఏదో ఉంటుంది కదా. సో కాళ్ళని కదా. సో కాళ్ళు. సో కానూర్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి కొచ్చిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కేరళ దేనికి ఫేమస్ అండి, కేరళ అనేది దేనికి ఫేమస్ చెప్పండి. కొబ్బరి చెట్లకి ఫేమస్ కదా. సో కొబ్బరికాయలు ఇంగ్లీష్లో ఏమంటారు, కోకోనట్ అంటారు కదా, కోకో. సో కొచ్చిన్, కోచ్. సో ఇంచుమించుగా అలా ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉన్న 2 ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది.
నెక్స్ట్ బ్యాగ్డోరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడ ఉందంటే సిలిగురిలో ఉంది. ఓకేనండి, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. వెస్ట్ బెంగాల్ని అయితే బెస్ట్ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఫస్ట్ బెస్ట్ దగ్గరికి వద్దాం, తర్వాత వేస్ట్ దగ్గరికి వద్దాం. సో బెస్ట్ అంటే జనరల్గా యానిమల్స్లో విశ్వాసం ఎక్కువగా ఉన్న యానిమల్ ఏదండి? బెస్ట్. ఇది విశ్వాసం చూపించేవి ఏవి? కుక్కలు కదండి. వాటికి ఉన్న విశ్వాసం ఇంకా దేనికి ఉండదు. సో బెస్ట్ అంటే కుక్కలు. సో కుక్కని ఇంగ్లీష్లో ఏమంటారు? డాగ్ అంటారు కదా. సో బ్యాగ్ డాగ్ అలా గుర్తుపెట్టుకోండి. బ్యాగ్ డాగ్ రైమింగ్ కూడా ఒకేలా ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి. బెస్ట్ అయిపోయిందండి, ఇంకా వేస్ట్. సో వేస్ట్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు ఎవరండి? చెప్పాలి. ఎస్, రాజకీయ నాయకులు. సో రాజకీయ నేతలు. సో నేతాజీ, అలాగా నేతలు గుర్తుపెట్టుకోండి. సో సుభాష్ చంద్ర బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడుందంటే కలకత్తా. ఇన్ కేసు మీరు స్టేట్ అడిగితే కనుక వెస్ట్ బెంగాల్ పెట్టాలి. ఇన్ కేస్ మీరు కోల్కత్తా కూడా ఎలా మర్చిపోతారు కదా, అది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేతలు అంటున్నాను కదండి, రాజకీయ నేతలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, రైట్. సో కొత్త కోల్కత్తా అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది. ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చౌదరి అంటే క్యాస్ట్ నేమ్ కదా, సో క్యాస్ట్ నేమ్ ఉన్న స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, అది ఎలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ బిట్ ఏంటి? ఉత్తర్ కదా. సో ఉత్తర్ అంటే ఉత్తరాలు ఇంగ్లీష్లో ఏమంటారు? లెటర్స్ అంటారు. సో లెటర్స్ లాల్ బహదూర్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి గుజరాత్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే వదోదర ఎయిర్పోర్టు, నెక్స్ట్ సూరత్ ఎయిర్పోర్టు. సో సూరత్లో లాస్ట్ 3 లెటర్స్ ర్యాట్ ఉంది, గుజరాత్లో ర్యాట్ ఉంది, ర్యాట్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వదోదర సిటీ అనేది గుజరాత్లో ఉంది అని మన అందరికీ తెలుసు, రైట్. నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్, నేను డ్యామ్స్ చేసేటప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్లో ఉందని చెప్పాను కదండి. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అది ఐరన్తో కాదు, ఉక్కుతోనో దేంతో చేశారు, బ్రాంజ్తో అనుకుంటా, సారీ నాకు అంత ఐడియా లేదు, కానీ పెద్ద స్టాట్యూ పెట్టారు కదండి, ఆ స్టాట్యూ ఎక్కడుంది? గుజరాత్లోనే ఉంది కదా. సో మీరు ఇలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రాంజు అలాగే ఐరన్ అనుకుంటండి, నాకు కొంచెం ఐడియా అయితే లేదు సరిగ్గా, కానీ బ్రాంజు ఐరన్ అని అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి పంజాబ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి శ్రీ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడ ఉందంటే అమృత్సర్లో ఉంది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారండి? పంజాబ్లో జాబ్ ఉంది కదా, సో జాబ్ రావాలంటే మనం ఫస్ట్ రాకపోతే ఏం చేస్తాం? ఫస్ట్ వచ్చేస్తే గొడవే లేదు, రాకపోతే దేవుళ్ళకి మొక్కుకుంటాం కదా, సో అలాగే శ్రీరాముడిని మొక్కుకున్నామంట. సో శ్రీరామ్, ఓకేనండి, శ్రీరాముడిని జాబ్ రావాలి అని మొక్కుకున్నాం అనమాట. ఇది ఎక్కడుందంటే అమృత్సర్లో ఉంది. ఎక్కడుంది? అమృత్సర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీలో ఉన్న ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి గోవాలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి దబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గోవా కదండి, సో గోవా అంటే మనకు గుర్తొచ్చేది బీచ్, ఇంకా చెప్పండి, బీచ్ క్యాసినోకి బాగా ఫేమస్. అసలు గోవా వెళ్ళాలి అంటే మన దగ్గర ఏముండాలండి? ఫస్ట్ డబ్బులు ఉండాలి కదా, ఎంజాయ్ చేయాలంటే కావాల్సింది డబ్బులే. సో డబ్బు అంటే దాబోలిం, అది కూడా గోవా వెళ్ళాలంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సాలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది భువనేశ్వర్లో ఉంది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఒడిస్సాలో
ఓ తీసేస్తే తర్వాత 2 లెటర్స్ ఏంటండి డిఐ కదా. చూడండి ఫస్ట్ లెటర్స్ వచ్చేసి బి, డిబి, డిబ్బి, డిబ్బి. ఓకే, సో ఒడిస్సాలో డి ఉంది, బీజులో బి ఉంది, సో డిబ్బి. ఇక్కడ రాసాను చూడండి డిబ్బి, అలా గుర్తుపెట్టుకోండి. ఒడిస్సా అంటే డిబ్బి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో డిబ్బి ఎక్కడ ఉంటుంది? భువనేశ్వర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అస్సాంలో ఉన్న ఎయిర్పోర్ట్ అయితే అస్సలు మర్చిపోలేరండి. నేను చెప్పేది మీరు వింటే కనుక ఖచ్చితంగా నిద్రలో లేపినా సరే గుర్తుంటుంది 100%. అమ్మాయిలకి అయితే ఇంక డౌట్ పడక్కర్లేదు, అబ్బాయిలకి అయితే కొంచెం డౌట్ పడాలేమో, కానీ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు. అస్సాంలోని ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ ఏదన్నాను, లోకప్రియ గోపీనాథ్ బోడోలై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది గౌహతిలో ఉంది. చూడండి అస్సాంలో లాస్ట్ 3 లెటర్స్ ఏంటి? శామ్, సమంత. సో సమంత నాగార్జునతో రీసెంట్గా తీసిన, నాగార్జున కదండి, నాగ చైతన్యతో తీసిన రీసెంట్ సినిమా ఏంటండి? ఎస్, మజిలీ. మజిలీలో ఫేమస్ పాట ఏదండి? బాగా పాపులర్ అయిన పాట చెప్పాలి. రైట్, ప్రియతమా ప్రియతమా ఏదో సాంగ్ ఉంటుంది కదండి, నాకు రాదు, జస్ట్ విన్నానంతే. ప్రియతమా ప్రియతమా కదా. సో ఇక్కడ ప్రియా ఉంది, తమా లేదంతే, ప్రియా ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి, 100% మీకైతే గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ. తెలంగాణలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్. ఇది మనందరికీ కూడా తెలిసిందే. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా నా వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఏదైనా టాపిక్ కావాలంటే మీరు చెప్తే నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.